అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ముఖ్యంగా మన దేశాలకు సంబంధించి చూసుకుంటే గనక దేశ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అందులో ముఖ్యమైనవి విద్య, వైద్యం అని చెప్పాలి. సో విద్య, వైద్య ఏ దేశంలో అయితే మంచిగా అందుతాయో మరి ఆ దేశం అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని అయితే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఇందులో ఈరోజు అయితే మనం ఒక విద్య గురించి అయితే మాట్లాడుకుందాము. రీసెంట్గా మరి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఒక నివేదిక అయితే బయటికైతే తీసుకురావడం జరిగింది. మరి ఏ ఏ రాష్ట్రాలు స్కూల్కు సంబంధించి ప్రభుత్వ స్కూల్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సో వాటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అక్కడ టీచర్స్ ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళకు భోజనాలు, వివిధ సౌకర్యాలు ఎట్లా అందుతున్నాయి అనే దాని గురించి మరి విద్యాశాఖ ఒక సర్వే అయితే చేసి మరి దాని నివేదికను అయితే బయటపెట్టిందని చెప్పాలి. సో అందులో మన తెలంగాణ ఏదైతే రాష్ట్రం ఉంటుందో మరి మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది, మన తెలంగాణ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మరి అక్కడ మెరుగైన విద్య ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు అందుతుందా లేదా అనే దాని గురించి కూడా మొత్తం నివేదిక అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఈ రోజైతే మనం దాని గురించి అయితే ఒకసారి అయితే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు తెలంగాణ సర్కారు బడుల సంబంధించి కనుక డీటెయిల్స్ చూసుకుంటే మనకు దాదాపు 42,901 స్కూల్స్ అయితే ఉన్నాయి మనకు. అంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 42,901 స్కూల్స్ అయితే ఉన్నాయి. మరి అందులో చూసుకుంటే 2,065 స్కూల్లో నో కరెంట్ అంట. అంటే 2,000 స్కూల్లో, అంటే దాదాపు 2,000 స్కూల్లో అసలు కరెంట్ లేదు అని అంటే మన తెలంగాణలో స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 42,000 స్కూల్స్ ఉంటే అందులో 2,000 స్కూల్స్కి కరెంట్ లేదు ఇప్పటివరకు. అంటే అందులో ఫ్యాన్ ఉండదు, ఇంకా లైట్ ఉండదు, ఏది ఉండదు, కరెంట్ లేదు. సో ఇది నివేదికలో వచ్చింది, మేము చెప్పేది కాదు. ఏదైతే విద్యాశాఖ ఉంటుందో ఆ విద్యాశాఖ అయితే ఇది బయటపెట్టింది. మరి 2,000 స్కూల్లో కరెంటు లేకపోవడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు విషయం అని చెప్పాలి ఖచ్చితంగా. అండ్ ఇంకోటి చూసుకుంటే 5,124 స్కూల్లో నో వాష్రూమ్స్. ఇది అయితే ఇంకా ఇది ఎట్లా అంటే మరి ఇంకా ఇది సిగ్గు లేకుండా కాకుండా ఇది నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 5,000 స్కూల్స్లో వాష్రూమ్సే లేవు. అంటే పిల్లలు ఏవైతే కనీస అవసరాలు ఉంటాయి పిల్లలకు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి చదువుకుంటే కనీస అవసరాలు, త్రాగునీరు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు లేకుండా 5,000 స్కూల్స్ ఉన్నాయంటే మన దేశం స్వతంత్రం వచ్చి దాదాపు నిన్ననే జరుపుకున్నాం మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా. సో మనకు 5,000 స్కూల్స్లో మరి వాష్రూమ్స్ లేవు. మరి పిల్లలు ఎక్కడికి వెళ్తారు? సో ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో మరి ఈ ప్రభుత్వం కావచ్చు, గత పరిపాలించిన ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే వీరు ఖచ్చితంగా దీనికి వీళ్ళే బాధ్యులు కారా? మీ పిల్లలు ఎక్కడైతే ఉంటారో స్కూల్స్ మరి ఇలాంటి వాష్రూమ్స్ లేకుండా ఉంటే మీరు స్కూల్కి పంపుతారా? అంటే మీ పిల్లలు ఒకటి, మరి పేద వర్గాల పిల్లలు ఒకట? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేసినాయే కదా. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంత ముందున్న ప్రభుత్వం కావచ్చు, దానికంటే ముందున్న ప్రభుత్వం కావచ్చు. సో ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ వైద్యశాలను పట్టించుకుంటేనే కదా మరి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం కానీ విద్య కానీ అందుతుంది. మరి 5,000 స్కూళ్ళలో నో వాష్రూమ్స్ అంటే ఏంటి పరిస్థితి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో ఇంకా 22% నో కంప్యూటర్స్. అంటే 9,600, అంటే దాదాపు 10,000 స్కూల్లో ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో కంప్యూటర్స్ లేవు. అంటే మన ప్రపంచ దేశాలలో ఇప్పుడు అనుకుంటాం మనం కంప్యూటర్ యుగం నడుస్తుంది అని అయితే మనం అనుకుంటాం. అంటే 10,000 స్కూళ్ళలో, అంటే 22% స్కూళ్ళలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో అందులో కంప్యూటర్స్ లేవు. అంటే ఇంకా మనకు అంటే ఫస్ట్ మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్తోనే పనిచేస్తున్నాం, కంప్యూటర్తోనే జీవిస్తున్నాం. ఇంకా అది లేకుంటే మనకు లైఫ్ లేదు, జీవితం లేదు, ఉద్యోగం లేదు అనుకున్న తరుణంలో మరి 10,000 స్కూళ్ళలో కంప్యూటర్ లేకపోతే ఎట్లా? అంటే పిల్లలకు ఆ స్టేజ్ నుంచే కదా నేర్పించేది. మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళకు ముందు తరాలకు అవసరం రావడానికి మరి స్కూల్ నుంచే నేర్పిస్తే మరి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మరి నేర్చుకుంటారు కదా. మరి అలాంటప్పుడు మరి 10,000 స్కూళ్ళలో కంప్యూటర్ లేకపోతే ఇంకేంటి? మన ప్రభుత్వాలు మనకి ఇచ్చింది, మన ప్రభుత్వ ఏదైతే బడ్జెట్లో మరి కేటాయిస్తారో ప్రతి సంవత్సరం బడ్జెట్ రూపంలో కేటాయించినామని చెప్తుంటారు. మరి రియల్ లెక్కలకు వచ్చేసరికి మరి ఈ విధంగా కనిపిస్తుంది. 22% నో కంప్యూటర్స్ అని చెప్పేసి మనకు నివేదికలు అయితే చెప్పారు. ఇక 2,097 స్కూళ్ళలో నో స్టూడెంట్స్. అంటే ఏదైతే మరి 2,000 స్కూల్స్ ఉన్నాయో మరి అందులో మరి ఎవరు స్కూళ్ళకు అడ్మిషన్ కావడం లేదు. ఎందుకంటే మరి అక్కడ అంత మంచి సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం అన్నట్టు. అంటే మంచి సౌకర్యాలు అక్కడ ఏ సౌకర్యాలు లేవు అని. అంటే
వైద్యం ఏమంటారు వాష్రూమ్స్ కావచ్చు, తినడానికి ఫుడ్ కావచ్చు, ఫుడ్ సరిగా ఉండకపోవడం మధ్యాహ్నం భోజనం, లేదంటే ఇప్పుడు ఇలాంటి వాష్రూమ్స్ కావచ్చు. మరి ఎండాకాలం వస్తే మనకు మార్చి ఏప్రిల్లో కనుక ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్ తిరగకపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా సౌకర్యాలు లేకపోవడం వల్ల పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ప్రభుత్వ స్కూళ్ళకు పంపించరు. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో వాటికే పంపిస్తూ ఉంటారు. సో అట్లా 2000 స్కూళ్ళ వరకు మనకైతే నో అడ్మిషన్స్, అంటే ఎవరు జాయిన్ కావడానికి సిద్ధంగా లేరని చెప్తున్నారు అనమాట. అంటే జనాలు అంటే ప్రభుత్వ స్కూళ్ళు మనం ఆ రీతిలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 60% నో ఇంటర్నెట్, అంటే 25,000 స్కూళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఇంటర్నెట్ అంటే మనకు కంప్యూటర్లే లేవు, ఇంకా ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది కూడా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, మొత్తం ఇంటర్నెట్తోనే పని జరుగుతుంది. అలాంటప్పుడు 25,000 స్కూళ్ళలో ఇంటర్నెట్ లేదు. సో ఇది మన ప్రభుత్వ స్కూళ్ళ దుస్థితి అని చెప్పాలి. అండ్ ఇంకోటి చూసుకుంటే మరి బాలికలకు మరుగుదొడ్లు లేవు. 2,800 అంటే దాదాపు 3,000 అనుకోవాలి. ఇంకా 3,000 స్కూళ్ళలో బాలికలకు అయితే వాష్రూమ్స్ లేవు. ఇది నిజంగా మన దేశ దుస్థితి అని చెప్పుకోవాలన్నా, మళ్ళీ ఇంకా ఏది సిగ్గులే ఈ రాజకీయ నాయకులకు ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదని చెప్పాలన్నా ఇది. కానీ 3,000 స్కూళ్ళలో బాలికలకు ఎవరైతే ఉంటారో వాష్రూమ్స్ లేవు. సో వాళ్ళకు కనీస అవసరాలు వెళ్ళడానికి వాష్రూమ్స్ లేకపోతే వాళ్ళకు స్కూల్ ఎట్లా వెళ్తారు, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, ఎట్లా పై స్థాయికి వెళ్తారు అనేది ఒకసారి జనాలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు చేసినవి ఇవన్నీ. ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తారు, చెప్తారు ఇది చేస్తున్నాము, విద్యకి ఇంత శాతం కేటాయిస్తున్నాము, వైద్యానికి ఇంత శాతం కేటాయిస్తున్నాం అని చెప్తున్నాం. కానీ రియల్ లెక్కలు మాత్రం సో ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. సో 3,000 వరకు ఉపయోగంలో 3,000 వరకు అసలు వాష్రూమ్స్ లేవు. అండ్ ఇంకోటి 5,000 వరకు అయితే 5,000 వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి వినియోగం అంటే కట్టారు, కాంట్రాక్టర్లు కట్టారు, డబ్బులు ఇచ్చారు, గవర్నమెంట్ విడుదల చేసింది, అన్నీ చేసినప్పుడు కూడా 500 సరిగా అందులో సౌకర్యాలు లేక మధ్యలోనే వదిలేశారు. అంటే వినియోగం లేవు అవి. అంటే అక్కడ వాటర్ లేదు, ఇక వాటర్ ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు అనమాట. సో 5,000 స్కూళ్ళలో మనకు మెయింటెనెన్స్ లేక వాటిని నిరుపయోగంగా ఉంచేశారన్నమాట. ఇంకా తాగునీటి సౌకర్యం చూసుకుంటే 1,100 స్కూల్లో నీరు లేదు. అంటే మనకు నీళ్లు లేకపోతే, వాష్రూమ్స్ లేకపోతే పిల్లలు స్కూల్కి ఎట్లా వెళ్తారు, ఎట్లా చదువుకుంటారు? అంటే 1,100 స్కూళ్ళలో వాష్రూమ్స్ అది నీటి సౌకర్యం ఏదైతే ఉంటుందో తాగునీటి సౌకర్యం లేదు అక్కడ. సో 3,000 స్కూళ్ళలో వినియోగం లేవు. అంటే పేరుకు పెట్టారు మంచినీటి ట్యాంకర్ కావచ్చు, లేదంటే ఫిల్టర్ కావచ్చు, లేదంటే ఇతరత్ర తాగడానికి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా వినియోగం లేవు. 3,000 స్కూళ్ళలో తాగడానికి నీళ్ళు ఫిల్టర్స్ ఉన్నప్పటికీ కూడా వినియోగం లేవు. అంటే దాని మెయింటెనెన్స్ లేక సో ఆ విధంగా వదిలేశారని చెప్పాలి. ఇంకా సో 2022-23 లెక్కల ప్రకారం దాదాపు స్కూల్స్ ఏవైతే ఉంటాయో 42,900 స్కూల్స్ ఉంటే మనకి 33,940 స్కూల్లో మాత్రమే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అంటే మనకు స్కూళ్ళలో జనరల్గా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. పిల్లల హెల్త్ చెకప్ కావచ్చు, కళ్ళు చెకప్ కావచ్చు. సో ఇవన్నీ అంటే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నారా అని చెప్పేసి అయితే స్కూళ్ళలో చేస్తారు. సో అట్లా 33,000 స్కూల్లో మాత్రమే చేశారు. 88,000 అంటే దాదాపు 9,000 స్కూళ్ళలో చేయలేదు. అంటే ఆ 9,000 స్కూళ్ళలో వైద్య శిబిరమే ఏర్పాటు చేయలేని అలాంటి ప్రభుత్వాలు మనని ఇన్ని రోజులు పరిపాలించాయని చెప్పాలి. మరి 9,000 స్కూళ్ళలో వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు. అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎట్లా చదువుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది అనే పరిస్థితి పట్టించుకునే పరిస్థితి అయితే మరి ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు చేయలేదని చెప్పాలన్నమాట. సో ఇది పరిస్థితి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇంకా ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో మరి ఫస్ట్ నుంచి 5వ తరగతి వరకు, అంటే ప్రాథమిక విద్య అంటారు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఇది కీలకం అని చెప్పాలి. సో ఎందుకంటే విద్యార్థులు మనం అప్పుడప్పుడే స్కూల్స్కి వెళ్ళే దశలో ఉంటాం కాబట్టి మనం ఎక్కువ నేర్చుకునేది ఈ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకే ఎక్కువ అయితే మనము నేర్చుకుంటాం. అంటే మనం టీచర్స్ ఎవరైతే ఉంటారో, మన ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అయితే ఎక్కువ నేర్చుకుంటాము. మరి అందులో దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక మరి ప్రాథమిక విద్యలో 24% మాత్రమే ఉన్నారు. అంటే 24% టీచర్సే ఉన్నారు. అందులో మన తెలంగాణ వచ్చేసి 3వ ప్లేస్లో ఉంది, లాస్ట్ నుంచి 3వ ప్లేస్లో ఉందన్నమాట. సో చూడొచ్చు అంటే ఎంత తక్కువగా ఉన్నారో చూడొచ్చు. అండ్ ప్రాథమికోన్నత విద్యలో మరి 28%. సో ఇది ఉన్నత పాఠశాలలో 47% 3 పాయింట్. సో ఇది కొద్దిగా బెటర్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే మరి ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మరి విద్య అప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి అప్పుడే ఎక్కువ నేర్చుకోవడానికి వీలుంటుంది. మరి అక్కడనే టీచర్స్ లేకపోతే మరి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి మనం.
అండ్ మనం ఓవరాల్గా స్కూల్లో చూసుకుంటే మన ప్రభుత్వ స్కూళ్ళలో దాదాపు 42,000 స్కూళ్ళలో ఎంతమంది చదువుకుంటున్నారంటే మన 49.7 మంది ఓబీసీలు, 24.3 జనరల్ కేటగిరీ, 16 ఎస్సీ, 15% ముస్లింలు, 10% ఎస్టీలు. సో ఈ వర్గాల వారు ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అయితే మరి ఈ 42,000 స్కూళ్ళలో చదువుకుంటున్నారు. 42,000 స్కూళ్ళలో చదువుకుంటే దాదాపు 72 లక్షల మంది 72,93,000 విద్యార్థులు ఉన్నారనమాట. మన రాష్ట్రం ఏదైతే 42,901 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అందులో 72,93,000 విద్యార్థులు ఉంటే 3,41,000 ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్స్ను. మరి వీళ్ళకు టీచ్ చేయడానికి 3,41,000 ఉపాధ్యాయులు, టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో యావరేజ్గా చూసుకుంటే మనకు 21 మందికి అంటే 21 స్టూడెంట్స్కి యావరేజ్గా ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడు. అంటే 21 మందికి టీచ్ చేయడానికి ఒక టీచర్ ఉన్నారనమాట. సో ఇది ఓవరాల్గా ఇది అనమాట స్కూల్కి సంబంధించి. దాదాపు ఇప్పుడు తెలంగాణలో 2,097 స్కూళ్ళలో నో అడ్మిషన్స్ అనమాట. అంటే ఇక అడ్మిషన్ లేదు ఇంకా వాళ్ళకి. అంటే అక్కడ ఎవరైతే కొత్తగా స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి వస్తుంటారు పోతుంటారు, వాళ్ళే పైకి వెళ్తుంటారు, కానీ కొత్త అడ్మిషన్స్ అయితే లేవు. సో అట్లా మనకు ఎన్ని ఉన్నాయంటే 2,097 స్కూల్స్లో మనకు ఎవరు కూడా స్టూడెంట్స్ కావచ్చు ఎవరు కూడా జాయిన్ కావట్లేదు, తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపడం లేదనమాట. సో ఇదనమాట. సో మొదటి స్థానంలో గుజరాత్, రెండవ స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. అంటే ఫస్ట్ నుంచి కాదు ఇది, అంటే మనం వెనకబడి ఉన్నాం అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఓవరాల్గా మనకు ఏదైతే స్కూల్స్ ఉంటాయో సర్కారు బడులలో మనకు విద్య ఎట్లా అందుతుంది అని చెప్పేసి ఈ నివేదిక మొత్తం కూడా కేంద్రం అయితే మనకు బయట పెట్టింది. ఆ నివేదిక ద్వారా మన తెలంగాణది ఓవరాల్గా చూసుకుంటే ఇది. సో మొత్తం కనుక 42,900 ఈ స్కూల్ ఉంటే మన పరిస్థితి ఇది. అంటే వాష్రూమ్స్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, లేదంటే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు. సో ఇవన్నీ కూడా మరి ఎంత వెనకబడి ఉందో ఒకసారి అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే మీ పిల్లలు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, అంటే తెలంగాణను కావచ్చు పరిపాలించిన ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు, సో ఇవన్నీ పరిపాలించిన ప్రభుత్వాలు మీ పిల్లలు మాత్రం మంచి మంచి స్కూళ్ళలో, మంచి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారు. అంటే పేద మధ్యతరగతి వాళ్ళు కేవలం ఓట్లేస్తానికి తప్ప ఓట్లేసి మిమ్మల్ని అయితే గద్దె మీద అయితే కూర్చోబెడతారు. సో వాళ్ళకు సంబంధించిన ఇలాంటి కనీసం ప్రాథమిక విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సో ఇలాంటివి అందించకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు? సో ఇది ఖచ్చితంగా ప్రజలైతే అందరూ ఆలోచించారు. సో ఈ డేటా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ అయితే విడుదల చేసింది. సో ఇప్పటికైనా కానీ గవర్నమెంట్లు ఏవైతే ఉంటాయో ఈ నివేదిక చూసి మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళను కావచ్చు, హాస్టల్స్ని కావచ్చు, వీటన్నిటినీ పర్యవేక్షించి మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైతే టీచర్స్ ఎక్కడ తక్కువ ఉంటారో అక్కడైతే టీచర్స్ సంఖ్య పెంచాలి, సౌకర్యాలు ఎక్కడైతే లేవో అక్కడైతే సౌకర్యాలు కల్పించాలి. సో ఇట్లా కల్పిస్తేనే ప్రతి ఒక్కరు చదువుకుంటేనే, మరి చదువుతోనే అన్ని సాధ్యమని అయితే మనకైతే అందరు చెప్తూ ఉంటారు. అంటే చదువుకుంటే దాదాపు 99% మంది అయితే ప్రయోజకులు కావచ్చని చెప్తారు. సో 1% చదువుకొని వాళ్ళు కూడా ప్రయోజకులు అయినప్పటికీ చదువు మాత్రం ప్రామాణికం. ఖచ్చితంగా మనం ఏ జాబ్ చేయాలన్నా, ఏ బిజినెస్ చేయాలన్నా బేసిక్ నాలెడ్జ్ అయితే ఇంపార్టెంట్. సో అది చదువుతోనే ముఖ్యం. మరి ఆ చదువు మనకు ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళకు మనకు మంచి ప్రభుత్వాలు ఉంటాయో మనకు మంచిగా కల్పిస్తున్నారా లేదా అనేదే ఇక్కడ మనకు కావాల్సిన అంశం. సో ఈ డేటా ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే దాదాపు మనకు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది మనకు తెలంగాణ వచ్చి మనం తెచ్చుకున్నాం. సో ఇంతకుముందు కంటే మనకు పక్కన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందో వాళ్ళు మనని పట్టించుకోవట్లేదు, మన మీద ఎక్కువ అది చూపిస్తున్నారు, పార్షాలిటీ చూపిస్తున్నారు అని చెప్పేసి మనమైతే తెలంగాణ అయితే తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మన తెలంగాణ వెనక ఉండడానికి కారణం ఎవరు? మనమే కదా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మెరుగుపరచాలి, ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నిర్బంధ విద్య అమలు చేసి వాళ్ళనైతే ప్రయోజకులుగా చేయాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ముందు ప్రభుత్వ స్కూళ్ళు మారితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు అయితే ఖచ్చితంగా మారుతాయని చెప్పాలి. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.